పూజ ఆఖరి అంకానికి వచ్చేసిందమ్మాయి. పంతులు గారు తమలపాకులు తీశారు. ఇక మనం తట్టాబుట్టా సర్దుకోవలసిందే. నోరు. ఈ టైంలో వీడేంటి పిన్ని? ఎవడు? ఆ గగన్గాడు. ఆ? నిన్నటి నుంచి మన అమ్మాయి కనపడడం లేదు. కన్విన్స్ చేసి వాడితో పాటు లేచిపోయిందో ఏమో. అది కూడా వినేయి. అన్నిటికీ కలిపి ఒకేసారిగా హోల్సేల్ గా ఏడ్చేయొచ్చు. నోరు. అదేదో విను. ఏంటా ఈ టైంలో? రేయా, అవసరం ఉంటే ఒకలా, అవసరం లేకపోతే ఒకలా మాట్లాడే తీరు మార్చుకో. నిన్న మీ అమ్మాయి గురించి మాట్లాడడానికి ఫోన్ చేసినప్పుడు నువ్వెలా మాట్లాడావు? ఏంటిప్పుడు? మీ అమ్మాయి నక్షత్రం ఇక్కడ చావు బతుకుల మధ్య ఉంది. ఏంటి? అయ్యో! రే రే, ఏమైందిరా? రే రే, నువ్వేమైనా చేసావా? హలో, నేనేమైనా చేస్తే నేనే ఫోన్ చేసి చెప్తానా? కాస్త మైండ్ పెట్టి ఆలోచించవా? అయ్యో, కొంచెం డీటెయిల్డ్ గా చెప్పరా? నిన్న నన్ను కలవడానికి వచ్చాక మీ అమ్మాయికి ఏమైందో నాకు తెలీదు. అది యాక్చువల్లీ నేను మీకు ఫోన్లో కూడా చెప్పాను. నిన్న కలిసినప్పుడు మా ఇద్దరిని చూసిన ఫ్రెండ్ ఈరోజు తన హాస్పిటల్లో ఉందని చెప్తే నేను వచ్చాను. ఇంతకు మించి నాకేమీ తెలీదు. ఏమైంది? పాలిమర్ హాస్పిటల్లో ఉంది. అపూర్వ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, మన అమ్మాయి బాబా, మన అమ్మాయి నక్షత్ర అక్కడ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందంట బావా. నక్షత్ర, నక్షత్ర. మేడం మేడం మేడం, లోపలికి రాకండి మేడం. నేను చూడాలి. మీకే చెప్పేది, నా కూతురు. లోపలికి రాకూడదు మేడం. అయ్యో, నక్షత్ర. నా కూతుర్ని ఇలా చూస్తానని నేను అనుకోలేదు బాబా. మన నక్షత్రకి ఏం కాదు. మనం సేఫ్ గా తనని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాం. బాబా, నా కూతురు ఇలా చూడలేను బాబా. నా కూతురు. బాబు, డాక్టర్ గారు ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఉన్నారు సార్. థ్యాంక్ యూ. అపూర్వ, మన అమ్మాయి కండిషన్ ఏంటో నేను డాక్టర్ని కనుక్కొని వస్తాను. అలాగే నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే బాబా. సరేనా? వెళ్ళు. ఊరుకో అమ్మే, ఊరుకో. అయ్యో, నక్షత్ర. బాధపడకమ్మాయి, నక్షత్రకి ఏం కాదులే. సిస్టర్ చెప్పండి మేడం. నా కూతుర్ని ఇక్కడ అడ్మిట్ చేసింది ఎవరు? అడ్మిట్ చేసింది ఎవరో తెలియదు కానీ బిల్లు కట్టిన ఆయన మాత్రం ఇటు వెళ్ళాడు. ఆట. మొత్తం 12,58,000 సార్. బిల్ దీని నుంచి స్వైప్ చేయండి.
ఓకే సార్. ఏ, బిల్ కో- ఏ, ఆగ్రా